ఒకవేళ బేసిక్ ఫోన్ చూస్తున్నట్లయితే వాళ్ళ కోసం ఇదని చెప్పొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ వివో T5 Lite అన్బాక్సింగ్ అండ్ దీని కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. వివో T5 సిరీస్ లో ఇదే అన్నిటికంటే బేసిక్ ఫోన్ అని చెప్పొచ్చు. ఈ సిరీస్ లో మనకి వివో T5, T5X, T5 Lite, T5 Pro 4 ఫోన్స్ వస్తాయి. T5 Pro వచ్చేసింది, T5X వచ్చేసింది, ఇప్పుడు T5 Lite లాంచ్ చేశారు. ఇంకా T5 రావాల్సింది ఉంది. T5 Lite అన్నింటికంటే అఫోర్డబుల్ అని చెప్పొచ్చు T5 సిరీస్ మొత్తం మీద. లాస్ట్ జనరేషన్ ఫోన్ వచ్చేసప్పటికి 10,000 రూపాయల దగ్గరలో లాంచ్ చేశారు. ఈసారి ఒక 5-6 వేల రూపాయలు పెంచొచ్చు. లాస్ట్ లో ఈ ఫోన్ మనకి ఏ ప్రైస్ లో వస్తే కొనుక్కోవచ్చు, ఏ ప్రైస్ లో వస్తే వదులుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ అన్బాక్సింగ్ చూద్దాం. బాక్స్ చూసుకుంటే రెగ్యులర్ గా వచ్చే వివో T సిరీస్ బాక్స్ అనే ఉంది. T5 Lite 5G. రైట్ సైడ్ కొన్ని కీ ఫీచర్స్, బ్యాటరీని, ఛార్జింగ్ స్పీడ్స్ ని, Origin OS 6 ని, కెమెరా అండ్ మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీని హైలైట్ చేశారు. బ్యాక్ సైడ్ ప్రైస్ అయితే కొట్టేశారు, బట్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా ఎంత ప్రైస్ కి లాంచ్ అయింది అనేది. టాప్ లో చూసుకుంటే దీని వేరియంట్ 6GB 256GB అని మెన్షన్ చేస్తుంది. ఇందులో 8GB వేరియంట్ లేదు, మాక్సిమం 6GB వరకు మాత్రమే. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి. ఇది వేవ్ బ్లూ అండ్ ట్విలైట్ షాడో అని చెప్పి ఇంకొక కలర్ ఉంది, కొంచెం డార్క్ కలర్స్ లోకి వెళ్తుంది, బ్లాక్ దగ్గర. ఫైన్, ఇంకా సీల్ బ్రేక్ చేసేసి బాక్స్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ మనకి మొబైల్ ఫోనే కనబడుతుంది. అన్రాప్ చేసేద్దాం. చేతుల్లో ఫీల్ అయితే కొంచెం లైట్ వెయిట్ గానే అనిపిస్తుంది అండ్ ఫోన్ కి ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ తో వస్తుంది. అండ్ బాక్స్ లోనే కేస్ ఒకటి ఇస్తున్నారు, ట్రాన్స్పరెంట్ కేస్ క్వాలిటీ పర్లేదు. అండ్ దెన్ డాక్యుమెంటేషన్ ఉంది, IMEI స్టిక్కర్స్ ఉన్నాయి. నెక్స్ట్ 44 వాట్ అడాప్టర్ ఒకటి ఇస్తున్నారు, ఇది టైప్ ఏ ఇంటర్ఫేస్ తో వస్తుంది. అండ్ టైప్ ఏ టు టైప్ సి కేబుల్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫైనల్లీ ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్. ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. బాక్స్ కంటెంట్స్ పరంగా మాత్రం థమ్స్ అప్, అన్ని కంటెంట్స్ వచ్చాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఒకసారి మనం బిల్డ్ క్వాలిటీ దగ్గర నుంచి మొదలు పెడదాం. సైడ్ మొత్తం కూడా ఇది పాలికార్బన్ ఫ్రేమ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా కాంపోజిట్ ప్లాస్టిక్ షీటే వస్తుంది. ఫ్రంట్ ప్రొటెక్షన్ అయితే వీళ్ళేం పెద్దగా మెన్షన్ చేయాలి. వాటర్ రెసిస్టెన్స్ పరంగా అయితే IP65 స్ప్లాషెస్ కి మాత్రమే, కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ లేదు. ఇవి కాకుండా సర్టిఫికేషన్స్ పరంగా మాట్లాడుకుంటే దీనికి మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ప్రొటెక్షన్ ఒకటి ఉంది అండ్ SSS ఫాల్ ప్రొటెక్షన్ ఒకటి ఉంది. అయినప్పటికీ కింద పడితే మాత్రం తొందరగానే దీనికి డెంట్స్ అవి పడుతూ ఉన్నాయి. జాగ్రత్తగానే వాడుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒకసారి దీంట్లో పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో MediaTek Dimensity 6300 ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. 2.4 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్ ఇది. ఇది బేసిక్ యూసేజ్ కోసం అండ్ మినిమల్ యూసేజ్ ఎవరైతే చేస్తారో, మోడరేట్ గా యూజ్ చేసే వాళ్ళు, డే టు డే టాస్క్స్, ఫోన్ కాల్స్, సోషల్ మీడియా చిన్న చిన్న స్క్రోలింగ్స్ అండ్ మల్టీమీడియా, ఏదైనా వీడియోస్, మూవీస్, OTT బింజ్ వాచింగ్ ఇట్లాంటివి చూసే వాళ్ళకి ఈ ప్రాసెసర్ కంఫర్టబుల్ ఎనఫ్ అనిపిస్తుంది. కానీ మీరు కొంచెం హెవీ యూసేజ్ చేస్తాను, నేను కూర్చొని అలాగే గేమ్స్ లాంటివి ఆడతాను అనుకుంటే ఇది మిమ్మల్ని సాటిస్ఫై చేయదు. ఇప్పుడు ANTU స్కోర్స్ అవి రన్ చేసి చూశాను, అరౌండ్ 55,70,000 దగ్గరలో ఇది స్కోర్ చేయడం జరిగింది. అండ్ CPU థ్రాట్లింగ్ టెస్ట్ చేసి చూశాను, అరౌండ్ 95% వరకు వచ్చింది. అండ్ BGMI యాడ్ చూశాను, మీకు స్మూత్ ఎక్స్ట్రీమ్ వరకే గ్రాఫిక్ సపోర్ట్ చేస్తుంది, అంటే 60 FPS వరకు మాత్రమే. అండ్ రియల్ లైఫ్ లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు అంత బాగా ఉన్నట్లు నాకు అనిపించలే. 10,000 రూపాయల్లో ఫోన్ మనం ఎలా అయితే ఆడుకుంటామో ఆ కైండ్ ఆఫ్ ఫీల్ అనిపించింది. మీకు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ లాంటివి అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ కూడా ఇందులో 4GB 6GB 2 వేరియంట్స్ ఇస్తున్నారు. ర్యామ్ స్టోరేజ్ మాత్రం 128GB 256GB. 4 128 తీసుకోవాలి, లేదా 6 128 6 256. బట్ కాన్ఫిగరేషన్ అయితే LPDDR4X వస్తుంది అండ్ UFS 2.2 స్టోరేజ్ టైప్స్ వస్తాయి. నాకు అనిపించింది ఏంటంటే కొంచెం 8GB వేరియంట్ ని ఇంక్లూడ్ చేయాల్సింది అన్నట్లు నాకు అనిపించింది. అండ్ స్లాట్ ఒకసారి చెక్ చేశాను నేను, ఒక మైక్రో SD కార్డ్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మైక్రో SD సపోర్ట్ 2 TB వరకు ఇచ్చారు. కానీ 2 TB మెమరీ కార్డ్ ఇప్పుడు కొనుక్కునే ప్రైస్ తో ఇలాంటి ఫోన్ ఏంటి, ఇంకా మంచి ఫోన్ మీరు కొనుక్కోవచ్చు, అంత ప్రైస్ ఉంది. ఇప్పుడు మెమరీ కార్డుల ప్రైస్లు బాగా పెరిగినాయి, బట్ సపోర్ట్ అయితే ఇచ్చారు. మీరు కావాలనుకుంటే మెమరీ కార్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ దేనికి మేజర్ గా వీళ్ళు హైలైట్ చేసి తీసుకొచ్చారు అంటే ముఖ్యంగా బ్యాటరీ. 6500 mAh బ్యాటరీ ఉంది. నాకు అనిపించిన దాని ప్రకారం అయితే పెద్దవాళ్ళకి బాగా ఉపయోగపడేలాగా. వాళ్ళకి ఏంటంటే బ్యాటరీ ఎక్కువ కావాలి. 6500 mAh బ్యాటరీని ఇచ్చారు. 44 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ చేసిద్ది. బ్యాటరీ టెక్నాలజీ కూడా ఇది లిథియం అయాన్ టెక్నాలజీనే, సిలికాన్ కార్బన్ మెటీరియల్ ఏమీ కాదు. ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే మీరు ఖచ్చితంగా బ్యాటరీని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఫుల్ వర్కింగ్ డే పైన కూడా మీకు ఇది సర్వైవ్ అవుతుంది. అండ్ ఈసారి ఏంటంటే OS లేటెస్ట్ వీళ్ళు Origin OS 6.0 తీసుకొచ్చారు కదా, సేమ్ OS తో ఈ ఫోన్ తీసుకొని వస్తున్నారు. అండ్ అప్డేట్ పాలసీ కూడా 2+4 years అప్డేట్ పాలసీని వీళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. దీంట్లో ఎక్స్ట్రా ఫీచర్స్, హోమ్ స్క్రీన్ నుంచి సైడ్ కి ఇలా స్వైప్ చేయగానే మీకు ప్రైవేట్ స్పేస్ ఓపెన్ అవ్వడం, హిడెన్ యాప్స్, యాప్ క్లోనర్, ఇట్లాంటి అన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ దీంట్లో ఉంటాయి. అండ్ వివో ఆఫీస్ కిట్ ఒకటి ఉంటుంది. మ్యాక్ బుక్స్ కి, విండోస్ కి మీరు కనెక్ట్ చేసుకొని ఫోన్ లో ఉన్న డేటా మొత్తం అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. వైర్డ్ అండ్ వైర్లెస్ రెండింటిని యూజ్ చేసుకొని ఇలాంటి కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఇచ్చారు. అండ్ AI ఫీచర్స్ కూడా, AI ట్రాన్స్లేట్, నోట్స్ లోనే AI యూజ్ చేసుకొని టెక్స్ట్ ని ఇంప్రూవ్ చేయడం, గ్రామటికల్ మిస్టేక్స్ కానివ్వండి, డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ తో టెక్స్ట్ ని రాయడం కానివ్వండి, ఇలాంటి ఫీచర్స్ అన్ని ఆన్ ద ఫోన్ ఇంటిగ్రేట్ చేశారు. AI క్యాప్షన్స్, AI క్రియేషన్స్, ఇట్లాంటి కొన్ని AI ఫీచర్స్ ని తీసుకొని వచ్చారు. అండ్ గ్యాలరీ యాప్ లో కూడా AI రీటచ్ అని చెప్పని, అంటే ఇమేజ్ రెజల్యూషన్ కొంచెం పెంచి UHD వరకు అండ్ కలర్స్ ని రీటచ్ చేయడం, ఇట్లాంటి కొన్ని యాడ్ చేశారు. ఈసారి వీళ్ళు కొత్తగా దీంట్లో యాడ్ చేసింది, మీకు కెమెరాస్ పక్కన రింగ్ ఒకటి కనబడుతుంది కదా, ఇది లైట్, డైనామిక్ లైట్ అని చెప్పి వీళ్ళు పిలుస్తున్నారు. కాల్స్ వచ్చినా, మ్యూజిక్ ఏదైనా ప్లే చేసుకుంటున్నప్పుడు కానివ్వండి, నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చినా, అలానే ఛార్జింగ్ పెట్టేటప్పుడు, ఈ 4 సిచ్యువేషన్స్ లో ఈ డైనామిక్ లైట్ అనేది వెలుగుతూ ఉంటుంది. మనం కలర్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ మల్టిపుల్ కలర్స్ ఇచ్చారు. ఆ కలర్స్ లో మనకు నచ్చినట్లు అండ్ కలర్ యానిమేషన్స్ ని మనం యాడ్ చేసుకోవచ్చు. డైనామిక్, రిథమ్, సాఫ్ట్ అని చెప్పి 3 యానిమేషన్స్ ఇచ్చారు. ఈ మూడింట్లో ఏదైనా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది ఒకటి కొంచెం మీరు నోటిఫికేషన్ లైట్ యూజ్ చేసే వాళ్ళనుకుంటే మాత్రం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడాల్సింది డిస్ప్లే. ఇది ఒక్కటి నాకు కొంచెం బెటర్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఇది ఒక్క
చోటే కొంచెం డౌన్ గ్రేడ్ చేశారు అన్నట్లు కూడా నాకు అనిపించింది. ఇందులో ఓవరాల్ 6.74 ఇంచ్ స్క్రీన్ తో ఇస్తున్నారు. ఎల్సీడీ ప్యానల్ ఇది, AMOLED డిస్ప్లే కాదు. లైట్ సిరీస్ లో ఎప్పుడు ఎల్సీడీ ప్యానల్ ఇస్తారు వీళ్ళు, అది కామన్. బట్ వాటర్ డ్రాప్ నాచ్ తో వస్తుంది. ఇంతకు ముందు మనకి పంచ్ హోల్ డిస్ప్లేస్ దగ్గర నుంచి ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ వాటర్ డ్రాప్ నాచ్ తీసుకొని వస్తున్నారు. చాలా ఓల్డ్ అనిపిస్తుంది అది. అండ్ బెజల్స్ కూడా చాలా థిక్కర్ బెజల్స్ ఉన్నట్లు నాకు అనిపించింది. స్లిమ్ బెజల్స్ ఇచ్చుంటే బాగుండేది. అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా HD+ రెజల్యూషన్ తో వస్తుంది. ఇది ఫుల్ HD+ డిస్ప్లే కాదు, HD+ డిస్ప్లే. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1200 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. డే లైట్ లో చెక్ చేశాను, యూసేజ్ అదంతా కూడా పర్వాలేదు. విజిబిలిటీ అయితే బాగానే ఉంటుంది. ఇనఫ్ బ్రైట్నెస్ అన్నట్టు అనిపించింది. కాకపోతే ఎక్స్పీరియన్స్ కొంచెం ఫుల్ HD+ రెజల్యూషన్ డిస్ప్లే అయి ఉంటే మాత్రం ఇంకా బెటర్ ఉండేది. అండ్ కలర్స్ కూడా 83% కలర్ గ్యామెట్ తో వస్తుంది. ఇది 100% DCI-P3 కాదు. 260 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో ఈ డిస్ప్లే తీసుకొస్తున్నారు. మల్టీమీడియా స్ట్రీమింగ్, యూట్యూబ్ ఇట్లాంటివి నేను కంటెంట్ స్ట్రీమ్ చేసి చూశాను. యూట్యూబ్ లో మీరు 4K స్ట్రీమింగ్ లాంటివి ఏదైనా చేసుకోవాలనుకుంటే 4K సపోర్ట్ దీంట్లో లేదు. మాక్సిమం 1440p వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. 4K సపోర్ట్ అయితే లేదు. అలానే HDR డిస్ప్లే కూడా కాదు ఇది. మీరు HDR కాంటెంట్ ఏదైనా స్ట్రీమ్ చేసుకోవాలనుకున్నా HDR దీంట్లో ప్లే అవ్వదు. నార్మల్ వీడియోస్ మాత్రమే ప్లే అవుతాయి. అండ్ వైడ్ వన్ L1 సపోర్ట్ ఉంది. మీరు ఒకవేళ OTT ప్లాట్ఫామ్స్ అమెజాన్ ప్రైమ్ లాంటి కంటెంట్ స్ట్రీమ్ చేయాలనుకుంటే HD కాంటెంట్ లో మీరు స్ట్రీమ్ చేసుకోవచ్చు. నెట్ఫ్లిక్స్ లో కూడా మీకు HD ప్లే అవుతుంది, కానీ HDR లాంటి కాంటెంట్ అయితే స్ట్రీమ్ చేయలేరు. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ బాగానే ఉంది, బట్ ఇంకా ఫాస్ట్ ఉండొచ్చు. అన్లాకింగ్ అయితే బాగానే ఉంది, బట్ ఇంకా స్పీడ్ ఇంకా ఫాస్ట్ ఉంటే బాగుండేది అనిపించింది. LCD డిస్ప్లే కాబట్టి సైడ్ మౌంటెడ్ వస్తుంది. ఇంకా స్పీకర్స్ స్టీరియో స్పీకర్స్ తో రావట్లేదు. ఇది మోనో స్పీకర్ తో వస్తుంది. అది కూడా బాటమ్ మౌంటెడ్ స్పీకర్ కాదు, టాప్ మౌంటెడ్ స్పీకర్ తో వస్తుంది. అదొకటి మైనస్ అనిపించింది. అంటే ఫార్మ్ ఫ్యాక్టర్ పరంగా 3.5mm జాక్ ఉన్న ఇయర్ ఫోన్స్ ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే బాటమ్ లో 3.5mm జాక్ ఇచ్చారు. అడ్వాంటేజ్, గుడ్ ఇనిషియేటివ్. బట్ ఆ ప్లేస్ లో ఉండే స్పీకర్ గ్రిల్ తీసుకెళ్లి పైన పెట్టారు. ఏదైనా రింగ్ టోన్ వచ్చినా ఇంకోటి మొత్తం బాగా గట్టి కొడుతుంది అన్నట్లు నాకు అనిపించింది. అండ్ మూవీస్ ఏదైనా ప్లే చేస్తున్నా కూడా కొంచెం పై నుంచి, అంటే ఒక్క సైడ్ నుంచే బాగా వస్తున్నట్లు మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఆ స్టీరియో స్పీకర్స్ లేవు అనేది బాగా తెలుస్తుంది. అండ్ స్పీకర్ క్వాలిటీ దాని పరంగా మాట్లాడితే క్వాలిటీ అయితే యావరేజ్ గానే ఉందని చెప్పొచ్చు. స్పీకర్ క్వాలిటీ మరీ అంత బాగుంది అన్నట్లయితే ఏమనిపించలేదు. ఇంకా ఐఆర్ బ్లాస్ట్ లాంటి ఫీచర్స్ కూడా దీంట్లో లేవు. మీరు టీవీ కానీ, సెటప్ బాక్స్ కానీ, ఏసీ ఇట్లాంటివి ఏమన్నా రిమోట్ కంట్రోల్ లాగా యూస్ చేసుకొని కంట్రోల్ చేసుకోవాలనుకుంటే ఇంతకు ముందు వీళ్ళు ఐఆర్ బ్లాస్ట్ ఇచ్చి ఉండేవాళ్ళు. ఈసారి ఐఆర్ బ్లాస్ట్ తీసేశారు. అండ్ NFC లాంటి ఫీచర్ అసలు ఉండవు. ఇంకా 5G బ్యాండ్స్ దీంట్లో 10 5G బ్యాండ్స్ తో వస్తున్నాయి. VoNR సపోర్ట్ ఉంది. 5G కాల్స్ మీరు తీసుకోవచ్చు కావాలనుకుంటే. అండ్ 5 GHz వైఫై కూడా సపోర్ట్ చేస్తుంది. వైఫై జనరేషన్ ఏం వీళ్ళు పెద్దగా మెన్షన్ చేయట్లా. 5 GHz వైఫై రౌటర్ అయితే డిటెక్ట్ చేస్తుంది. అండ్ బ్లూటూత్ వర్షన్ 5.4 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. ఇప్పుడు అన్ని మాట్లాడో మధ్యలో నీకు ఇష్టమైన కెమెరాస్ గురించి మాట్లాడలేదు ఏంటి అని అడుగుతారు. లాస్ట్ లో పెడుతున్నా. అందుకే ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా. ఇది సోనీ IMX852 సెన్సార్ యూజ్ చేశారు. LYT సిరీస్ లో LYT 505 సెన్సార్ అని చెప్పుకోవచ్చు. సెకండరీ కెమెరా ఏదైతే ఉందో అన్ని బ్రాండ్స్ మీకు 2 మెగాపిక్సెల్ కెమెరాస్ లీస్ట్ 2 మెగాపిక్సెల్ ఇస్తుంటే వీళ్ళు 0.08 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొని వచ్చారు. అసలు అంటే లుక్ పోయిద్ది, ఒక కెమెరా పెడితే లుక్ పోయిద్ది అని చెప్పని పెట్టినట్లు ఉన్నారు అంతే. దానివల్ల ఫంక్షనింగ్ మనకి ఉపయోగం ఏమీ లేదు. ఫ్రంట్ కెమెరా వచ్చేటప్పటికి 5 మెగాపిక్సెల్. ఎంత కాదనుకున్నా తక్కువ వీళ్ళు 15,000 అయినా పెడతారు. 8 మెగాపిక్సెల్ కెమెరా కనీసం ఇచ్చి ఉండాల్సింది. 12 మెగాపిక్సెల్ ఇవ్వకపోయినా కానీ వీళ్ళు 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇచ్చారు. ఇవన్నింటిని బేస్ చేసుకునే లాస్ట్ లో పెడుతున్న కెమెరాస్ ని. ఇంకొకటి ఫోటో శాంపుల్స్ అన్ని ఇక్కడ వేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. లాస్ట్ జనరేషన్ లో మనకి ఎలాంటి ఫోటోస్ అయితే వస్తాయో సేమ్ అలాంటి ఫోటోస్ దీంట్లో వస్తున్నాయి. ఇంప్రూవ్మెంట్స్ లేవు, అలా అని చెప్పి డౌన్ గ్రేడ్స్ ఏమీ లేవు. యాజ్ ఇట్ ఈస్ లాస్ట్ జనరేషన్ ఎలా ఉందో సేమ్ కైండ్ ఆఫ్ ఫోటోసే వస్తున్నాయి. పోర్ట్రేట్ షాట్స్ అనేమో ఎడ్జ్ డిటెక్షన్స్ అండ్ కలర్స్, టెక్స్చర్, డీటెయిల్స్ ఇవన్నీ కూడా బడ్జెట్ లో వచ్చే ఫోన్స్ ఎలా అయితే ఉంటాయో అలానే అనిపించింది. మీరు కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయమాకండి. ఫ్రంట్ ఫేసింగ్ శాంపుల్స్ కూడా కొన్ని వేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. పోర్ట్రేట్ షాట్స్ వాటి పరంగా మాత్రం ఇంకొంచెం మంచి డీటెయిల్స్ ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే సాఫ్ట్ ఎక్కువ చేస్తున్నట్లు నాకు అనిపించింది. బ్యూటీ ఎఫెక్ట్ లో కొంచెం సాఫ్ట్ ఎక్కువ చేస్తున్నట్లు నాకు అనిపించింది. అండ్ వీడియో రికార్డింగ్ పరంగా మాట్లాడుకుంటే 4K 30 FPS లో, సారీ ఈ ఫోన్ లో 4K సపోర్ట్ లేదు. కేవలం 1080p 30 FPS వరకు మాత్రమే మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరాకి 4K సపోర్ట్ లేదు, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి 4K సపోర్ట్ లేదు. రెండు కెమెరాస్ లో 1080p 30 FPS వరకు మాత్రమే మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోవాలి. వీడియో క్వాలిటీ కూడా వేస్తున్నాను. సైడ్ బై సైడ్ ఫ్రంట్ బ్యాక్ రెండు కెమెరా సైడ్ బై సైడ్ వేసేస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. స్టెబిలైజేషన్ ఇంకొంచెం బెటర్ ఉండాలి, కాకపోతే ఇక్కడ స్టెబిలైజేషన్ లేదు. ఎందుకంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు. ఇది EIS మాత్రమే, OIS సపోర్ట్ ఈ కెమెరాస్ కి లేదు. సో కెమెరాస్ వీడియోస్ పరంగా, ఫోటోస్ పరంగా రెండు కూడా కొంచెం బడ్జెట్ ఫోన్స్ లాగా అనిపించినాయి, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫైనల్లీ నేను మిస్ అయింది అప్డేట్. రైట్ నా ఇది Android 16 మీద రన్ అవుతుంది, బట్ రీసెంట్ గా ఒక అప్డేట్ వచ్చింది. మే సెక్యూరిటీ ప్యాచ్ అయితే వీళ్ళు పుష్ చేశారు. ఈ రోజు వచ్చింది, అది ఇన్స్టాల్ చేయాల్సి ఉంది. ఇప్పుడు మనం జూలై నడుస్తుంది, మే సెక్యూరిటీ ప్యాచ్ అయితే వీళ్ళు రోల్ అవుట్ చేశారు. అండ్ అప్డేట్ పాలసీ చెప్పాక 2+4 years అంటే మీకు Android 18 వరకు వెళ్తుంది. దాన్ని బట్టి మీరు ఆలోచించండి. నా వరకు మాత్రం ఇప్పుడు మీకు అర్జెంట్ గా మీరు ఒక బడ్జెట్ ఫోన్ తీసుకోవాలి, దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. నా సజెషన్ అడిగితే మాత్రం ఈ ఫోన్ ని కొనొచ్చా లేదా నన్ను అడిగితే సింపుల్ గా చెప్తున్నా, మీరు ఒకవేళ 10,000 రూపాయల దగ్గరలో ఫోన్ కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు ఆల్రెడీ ప్రైసులు పెరుగున్నాయి కాబట్టి ఖచ్చితంగా 4-5 రూపాయలు అయితే మీరు బడ్జెట్ పెంచుకోవాలి. ఆ 15,000 రూపాయలకి ఇంతకు ముందు దొరికిన ఫోన్స్ 15,000లో ఏవైతే దొరికాయో అవైతే ఖచ్చితంగా ఇప్పుడు దొరకవు. 10,000
20,000లో దొరికేవి ఇప్పుడు 15,000లో దొరుకుతున్నాయి. అలాంటి ఫోనే ఇది కూడా ఒకటి. సో మీకు మరీ అర్జెంట్ ఉంది అనుకుంటే మాత్రమే ఇలాంటి ఫోన్స్ చూడాలి. అది కూడా 13, 14 కార్డ్ ఆఫర్లు అన్ని కలుపుకుంటే వస్తేనే. అంటే సుమారుగా మీరు అనుకున్న బడ్జెట్ 10,000 రూపాయల మీద ఒక 3,000 రూపాయలు పెంచుకుంటున్నట్లు. అంతకు మించి అయితే నేను రైట్ నో కొనమని చెప్పను. కొంచెం వెయిట్ చేసి తర్వాత ఆఫర్లు గీఫర్లు అలాంటివి వస్తే అప్పుడు మీరు నిర్ణయం తీసుకుంటే బెటర్ అనేది నా ఆలోచన. మరి ఇది ఓవరాల్ గా ఈ వివో T5 Lite కి సంబంధించిన కంప్లీట్ ఒపీనియన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడానికి ట్రై చేయండి. ఛానల్ కి కొత్తగా వస్తే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా ఇలాంటి బెస్ట్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా, అది నాది గ్యారంటీ. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.